ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రార్థనల కోసం తన చర్చికి వచ్చిన 14 ఏళ్ల బాలికపై రాంబాబు అనే పాస్టర్ పలుమార్లు అత్యాచారం చేశాడు. కామవరపుకోట మండలం కాళ్లచెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ విషయం బయట ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. కొద్ది రోజులుగా నెలసరి సరిగ్గా రాకపోవడంతో గర్భనిరోధక మాత్రలు వేయించాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో విషయం బయటకు వచ్చింది. దాంతో తల్లిదండ్రులు ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, బాలిక పరిస్థితి ఏ విధంగా ఉంది? వెంకటి మనం చూస్తున్నాం, ప్రస్తుతం ఆ బాలిక అయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. కానీ ఇంత ఘోరం జరుగుతుందని చెప్పేసి ఆ బాలిక కానీ లేకపోతే ఆమె తల్లిదండ్రులు కానీ అసలు ఎప్పుడు ఊహించలేదు. ప్రధానంగా అసలు జరిగిన విషయాలు పరిశీలిస్తే కామవరపుకోట మండలం కళ్ళచెరువు గ్రామంలో చోటుపల్లి రాంబాబు అనే వ్యక్తి ఒక చర్చి నిర్వహిస్తున్నాడు. ఆ చర్చికి పాస్టర్ గా ఉంటున్నాడు అతను. ఆ చర్చికి ఈ బాలిక అదేవిధంగా ఆమె తల్లిదండ్రులు వస్తూ ఉంటారు. అయితే ఏ రకంగా అయితే ఆ బాలిక ప్రలోభ పెట్టాడో తెలియదు, కానీ ఆ బాలిక మాత్రం అతను మాయమాటల్లో ఆయన వలలో పడిపోయింది. దాంతో 4 నెలల నుంచి ఆ బాలికపై లైంగిక దాడి పాల్పడుతున్నాడు ఆ పాస్టర్ రాంబాబు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా బయట చెప్తే దేవుడు నిన్ను శిక్షిస్తాడు, నిన్ను దేవుడు క్షమించడని చెప్పేసి కూడా ఆ పాపని ఒక సైకలాజికల్ గా భయభ్రాంతులకు గురి చేశాడు. దాంతో ఆ బాలిక విషయాన్ని అయితే ఎవరికి చెప్పలేదు. ఈ నేపథ్యంలో 4 నెలలుగా లైంగిక దాడి జరుగుతున్న సమయంలో ఆ బాలిక గర్భం దాల్చింది. అయితే ఆ గర్భాన్ని విచ్ఛిత్తి చేయడానికి ఆ పాస్టర్ కొన్ని గర్భనిరోధక మాత్రలతో వాడించాడు. దాంతో ఒకసారి తీవ్ర రక్తస్రావం అయింది. దాంతో ఆ విషయం బయటకు వచ్చింది. వెంటనే ఆ బాలికను ఆమె తల్లిదండ్రులు ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రస్తుతం అయితే చికిత్స అయితే జరుగుతుంది. అయితే 4 నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న పాస్టర్ ఎవరైతే ఉన్నారో రాంబాబు, అతన్ని తీవ్రంగా శిక్షించాలని చెప్పేసి బాలిక తల్లిదండ్రులు చెప్తున్నారు. అంతేకాకుండా తమకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.